పాస మైలారం ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరుకుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు హాస్పిటల్లో 33 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు వారిని పరామర్శించేందుకు సీఎం రేవంత్ అక్కడ చేరుకుంటున్నారు. అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు ఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి పరశురాం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పరశురాం, ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి? అసలు పేలుడు గల కారణాలు ఏంటి అని అధికారులు చెప్తున్నారు. ఏంటి సిచ్యువేషన్? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమలం పారిశ్రామిక వాడ వద్ద బీతాహ దృశ్యాలు ఉన్నాయి. ఇంకా నిన్నటి నుంచి కూడా దాదాపుగా సంఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా ఇక్కడ సహాయ చర్యలు ఒక కొలిక్కొచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపుగా 40 మందికి పైగా కార్మికులు మృత్యువాత పడినటువంటి సంఘటన జరిగింది. ఇంకా కూడా 30 మందికి పైగా వాళ్ళంతా కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఏదైతే కంపెనీలో ఉత్పత్తి చేస్తారో ఫార్మా సంబంధించిన ఉత్పత్తులు చేస్తున్న క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే అధిక ఉష్ణోగ్రత సంబంధించి వేడి గాలి బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. ఒక బాంబు పేలుడు తరహాలో అత్యంత భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించడంతో అతి ఎక్కువ సంఖ్యలో, అదేవిధంగా ఏదైతే కంపెనీ నిర్వహిస్తున్నట్టు భవనం కూడా కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 40 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా కూడా 10-15 మంది సమాచారం తెలియాల్సి ఉంది. వాళ్ళ ఆచూకీ వాళ్ళంతా కూడా దాదాపుగా చనిపోయినారని చెప్పి కార్మికులు అనుమానిస్తున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళ మృతదేహాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా మృతదేహాలు ఇంకా కూడా లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అటు జిహెచ్ఎంసీ, హైడ్రా, అదేవిధంగా ఎన్డీఆర్ఎస్, సింగరేణి, రెవెన్యూ, పోలీస్, ఫైర్ ఇన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో ఇక్కడ ఉండి నిన్న నుంచి కూడా గత 24 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా ఆ భవన శిథిలాల కింద ఇంకా ఉండవచ్చు కార్మికులు అని చెప్పి అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది దాదాపుగా 2 ఫ్లోర్ల భవనం కావడంతో ఆ శిథిలాల తొలగింపు అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఈరోజు నిన్న సాయంత్రం నుంచి వర్షం ఉండడంతో కొంత ఆటంకం కలిగినప్పటికీ ఈరోజు వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపుగా ఈ ఏదైతే ఘటనా స్థలం నుంచి దాదాపుగా 35 నుంచి 38 మృతదేహాలు లభ్యమైనటువంటి పరిస్థితి. ఎవ్వరు కూడా కనీసం గుర్తుపట్టలేని విధంగా అక్కడ పరిస్థితి నెలకొంది. కేవలం DNA పరీక్ష ఆధారంగా మాత్రమే వాళ్ళని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎవరైతే మిస్సింగ్ అయ్యారో, నేను దాదాపుగా 50 మంది వరకు మిస్ అయ్యారో, ఆ మిస్ అయిన వారికి సంబంధించిన బంధువులను పిలిపించి ఇక్కడ వాళ్ళను DNA పరీక్ష ద్వారా గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఒక్కొక్కటిగా మృతదేహాలు లభ్యమైన కొద్ది వారిని అంబులెన్స్లో పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి DNA పరీక్ష నిర్వహించడం ద్వారా బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి కూడా చాలామంది కార్మికుల కుటుంబీకులు వాళ్ళంతా కూడా కంపెనీ వద్దకు, అదేవిధంగా ఆసుపత్రి వద్దకు కూడా వచ్చి తమ వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇంకా అందుకు సంబంధించిన సమాచారం వాళ్ళకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. తమ వారు ఏమయ్యారో అని చెప్పి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క మృతుల సంఘటనకు సంబంధించి పరిశీలిస్తే ఒక్కో విషాదగాథగా చెప్పవచ్చు. నిన్న ఎవరైతే ప్లాంట్ మేనేజర్ ఉన్నాడో అతను కంపెనీలో అడుగు పెట్టగానే కొద్ది క్షణాల్లోనే అతను ఒక 10-20 సెకండ్లు ఆలస్యమైతే బతికేవాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన కారు దిగి ఆ కంపెనీలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఆ క్రమంలో అతను మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అదే కంపెనీలో పనిచేస్తున్న 2 యువ కార్మికులు కూడా వాళ్ళు కొద్దిగా ఇటీవలే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళ నిశ్చితార్థం కూడా పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. వారు కూడా ఇదే ప్రమాదంలో నిన్న ఒకేసారి మరణించడం జరిగింది. ఇలా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కో విషాద గాథ. ఇంకా కూడా దాదాపు 10-15 మంది కార్మికులకు సంబంధించి జాడ తెలియని పరిస్థితి నెలకొంది. వాళ్ళంతా కూడా తమ వారి ఆచూకీ చెప్పాలని నిన్న నుంచి కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. వారి రోదనలు ఒక రకంగా పట్టించుకునే నాదులు లేదు. అధికార యంత్రాంగం అంతా బిజీగా ఉంది. ఇక్కడ సహాయ చర్యలో నిమగ్నమై ఉంది. తమ వారి ఆచూకీ కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా వివేక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్నారు. ముందుగా ఆయన ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న 35 మందిని పరామర్శించనున్నారు. అక్కడి నుంచి ఆ తర్వాత నేరుగా సంఘటన స్థలానికి నిన్న జరిగినట్టు ప్రమాద ఘటనా స్థలికి వచ్చి ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. బాధిత కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. అయితే ముఖ్యమంత్రి రాక సందర్భంగా కంపెనీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రయాణికుల కార్మికుల కుటుంబాలను కూడా ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఈ ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఉన్నతాధికారులు కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి ఎక్కడ కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి